డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోవద్దు మిత్రులారా. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది. మీరు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, గమనించండి. ఓకేనా? ఇక విషయంలోనికి వస్తే, ఇక స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో, ఈ మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఈ మారినటువంటి సిలబస్ని అనుగుణంగా మీరు ప్రిపేర్ అయితే 32 బిట్లు వస్తాయి, 16 మార్కులు వస్తాయి. ఈ 32కి 32 బిట్లు అందుకోవడానికి అవకాశం ఉంది అని గమనించండి. ఓకేనా? సో అయితే దానికంటే ముందు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీ కోర్సు రన్ అవుతుంది. రీసెంట్గా స్టార్ట్ అయింది. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. మీకు లైవ్ క్లాసెస్ కూడా త్వరలో మన యాప్ ద్వారా మీ అందరికీ కూడా కండక్ట్ చేయబోతున్నాను. సో కాబట్టి ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. సో మన మ్యాథమెటిక్స్ బోధన గణితము బోధనా పద్ధతులు ఏదైతే ఉందో మీరందరూ దాన్ని తీసుకోండి. ఈ మారినటువంటి సిలబస్కి అనుగుణంగా నూతనంగా మారినటువంటి విధానం ఏదో ఉందో దానికి అనుగుణంగా క్లాసెస్ ఉంటాయని గమనించండి. ఇక అదేవిధంగా మన యాప్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. ఇక్కడ మీరు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మీరు కంటెంట్ కనుక గమనించినట్లయితే మొత్తం 12 యూనిట్లు ఉన్నాయి. ఈ 12 యూనిట్లకు సంబంధించినటువంటి టెస్టులు చాలా టెస్టులు ఉన్నాయండి. విపరీతమైన టెస్టులు పెట్టాను. మీ కాన్సెప్ట్ మిస్ కాకుండా ప్రతి ఒక్క దానికి 20 టెస్టులు 30 టెస్టులు అట్లా ఇదిగోండి. యూనిట్ 12, 11, ఇక 10, 23 టెస్టులు ఉన్నాయి ఓన్లీ 10th యూనిట్లోనే. 9th యూనిట్లో 21, 8th యూనిట్లో 20 టెస్టులు. ఇట్లా నంబర్ ఆఫ్ టెస్టులు కాన్సెప్ట్ మొత్తం కవర్ అయ్యే విధంగా మీరు టెస్ట్ సిరీస్ చేస్తే కవర్ అయ్యే విధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ టెస్ట్ సిరీస్ని తీర్చిదిద్దడం జరిగిందని గమనించండి. సో మీకు మ్యాథమెటిక్స్ మెథడాలజీ మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హెచ్జిటి ట్రై మెథడ్ కోర్సులు అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి. యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, కావలసిన కోర్సు యొక్క లింక్ కూడా ఇస్తున్నా, కావలసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోనికి వస్తే, ఇక మారిన సిలబస్ని అర్థం చేసుకుని చదవండి. మెథడాలజీ ఏదైతే ఉందో ఈ మెథడాలజీని ఈ యొక్క మారిన సిలబస్ ఏదైతే ఉందో మారిన సిలబస్ని అర్థం చేసుకుని చదవాలంటే అసలు పాత సిలబస్ ఏది ఉంది, కొత్త సిలబస్గా కొత్తగా ఏం యాడ్ అయింది అని గమనించినట్లయితే ఇక్కడ మొత్తం 11 యూనిట్లు ఉన్నాయండి మన మ్యాథమెటిక్స్ మెథడాలజీలో. ఈ 11 యూనిట్లలో ఫస్ట్ యూనిట్ ఉందండి, ఏది నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది పాత సిలబసే, గమనించండి. తర్వాత రెండోది హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మ్యాథమెటిషియన్స్, అంటే గణితం యొక్క చరిత్ర మరియు గణితానికి వివిధ రకాల గణిత శాస్త్రవేత్తలు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలు. ఇందులో మీకు టెక్స్ట్ బుక్లలో లేని కొన్ని అంశాలు ఉన్నాయండి. ఏంటి అంశాలంటే సి మహల్లోబిస్ గురించి మీకు టెక్స్ట్ బుక్లో లేదు. తర్వాత బౌద్ధాయన, ఈ బౌద్ధాయన గురించి కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా ఉంది. సో ఇవన్నీ మనం ఆల్రెడీ మన యాప్లో వీడియోస్ చేసి మీ అందరికీ కూడా అందించడం జరిగింది, గమనించాలి. బౌద్ధాయన గురించి మహల్లోబిస్ గురించి అన్నిటి గురించి ఈ శాస్త్రవేత్తలు అన్నీ కూడా అయిపోయినాయి. ఆల్రెడీ మనకి 2 యూనిట్స్ కవర్ చేయడం జరిగింది, 3rd యూనిట్ కూడా అయిపోయింది. సో కాబట్టి దీన్ని గమనించండి. అదేవిధంగా మీకు 3rd యూనిట్లో కొత్తగా వచ్చింది ఏంటంటే మ్యాథమెటిక్స్ అకాడమిక్ స్టాండర్డ్స్. మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ ఎన్ని ఉన్నాయి? ప్రధానంగా 5 ఉన్నాయి. ఏంటి? భావనల అవగాహన, సమస్య సాధన, కారణాలు నిరూపణలు, వ్యక్తపరచడం, అనుసంధానం లేదా సంబంధాలు, తర్వాత ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణం. ఇట్లా 5 రకాల అంశాలు ఏవైతే ఉంటాయో ఈ విద్యా ప్రమాణాలు. ఈ విద్యా ప్రమాణాల నుంచి ఖచ్చితంగా 4 లేదా 5 బిట్లు ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లు అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుత సిలబస్ అనేది నూతన సిలబస్ ప్రకారం చూసినట్టయితే విద్యా ప్రమాణాలు అనేవి ఉన్నాయి. ఇవి కాకుండా పాత సిలబస్లో బ్లూమ్స్ టాక్సానమీ ఉంటుంది. అదేవిధంగా సవరించిన బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ, డేవిడ్ ఆర్ క్రాత్వెల్ అండ్ ఎల్డబ్ల్యూ ఆండర్సన్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ సవరించారు. దాని గురించి కూడా మీకు సిలబస్లో ఉంది. ఇది కూడా మీరు ఎగ్జామినేషన్లో ఇప్పుడు రావడానికి అవకాశం ఉందని గమనించండి. ఓకేనా? తర్వాత విలువల వర్గీకరణ, విలువల గురించి గణితం యొక్క విలువలు, వీటన్నిటి గురించి కూడా మిమ్మల్ని 3rd యూనిట్లో అడగడానికి అవకాశం ఉంది. ఇక తర్వాత మారిన సిలబస్ ప్రకారం ఇక 4th యూనిట్ ఏదైతే ఉందో ఈ 4th యూనిట్లో మ్యాథమెటిక్స్ టీచర్ ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్ టీచర్ గురించి ఖచ్చితంగా అడుగుతున్నాడండి. మ్యాథమెటిక్స్ టీచర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అట్ ది సేమ్ టైం అతని యొక్క పాత్ర ఏంటి, గణిత ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏంటి, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ వృత్తిపరమైన అభివృద్ధి ఏంటి, తర్వాత అతని యొక్క విజన్ ఏంటి, ఓకేనా, ముందు చూపేంటి, ఇవి మ్యాథమెటిక్స్ టీచర్. అంటే ఇప్పుడు మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది బాగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా ఈ యొక్క ఉపాధ్యాయుని యొక్క పాత్ర కూడా మారుతుంది. కాబట్టి
రేపొద్దున ఎగ్జామినేషన్లో డిఫరెంట్గా మిమ్మల్ని 4th యూనిట్ నుంచి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది, గమనించండి. తర్వాత నెక్స్ట్ ఇక పూర్తిగా కొత్త యూనిట్ ఏంది అని అంటే హౌ చిల్డ్రన్ లెర్న్ మ్యాథమెటిక్స్. పిల్లలు గణితాన్ని ఎట్లా నేర్చుకుంటారు, అనేది ఈ టాపిక్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో సైకలాజికల్ థీరీస్ ఉంటాయండి. జీన్ పియాజే, వైగాట్స్కీ, బ్రూనర్, ఆసుబెల్, వీళ్ళందరూ కూడా కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులు. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్కి పైనీర్ ఎవరు, ముఖ్యమైనటువంటి వ్యక్తి పిత్తలాంటి వాడు ఎవడంటే జీన్ పియాజే. సో తర్వాత జేఎస్ బ్రూనర్, వైగాట్స్కీ, వీళ్ళందరూ కూడా గణితాన్ని ఎట్లా నేర్చుకుంటారు అంటే గణితాన్ని నేర్చుకునే దృక్పథంతో ఈ 5th యూనిట్ అనేది పెట్టడం జరిగింది. దీన్ని గమనించాలా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు గురుకులాలలో కూడా చైల్డ్ డెవలప్మెంట్ అనే టాపిక్లో నుంచి ఇట్లాంటివి అడిగాడు. తెలుగులోనైతే ఇక్కడ పిల్లలు గణితాన్ని ఎట్లా నేర్చుకుంటారు అని చెప్పడం జరిగింది. అయితే ఈ సిలబస్ మొత్తం మీకు ఎక్కడన్నా దొరుకుతుందా అని అంటే కొత్త మ్యాథమెటిక్స్ బోధనా పద్ధతులు ఏదైతే ఉందో ఆ గణిత బోధనా పద్ధతులలో ఇక్కడ మనం మాట్లాడుకునే యూనిట్లు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో గమనించండి. తర్వాత 6వది, ఇది కూడా పూర్తిగా డిఫరెంట్ చాప్టర్ అండి. పెడగాజికల్ షిఫ్ట్ ఇన్ మ్యాథమెటిక్స్. అంటే ఇంతకు మునుపు మీకు పరిచయం లేనిది ఇక్కడ ఉంది. పెడగాజికల్ షిఫ్ట్ అని అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతుల నుంచి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులకు గణితం ఏ విధంగా మారింది అంటే గణితాన్ని ఉపాధ్యాయుని దృక్పథంతో బోధించడం నుంచి విద్యార్థి నేర్చుకునే విధంగా మారడాన్ని పెడగాజికల్ షిఫ్ట్ అంటారు. అంటే 1970లో ఎలా ఉంది, 1980లో మ్యాథమెటిక్స్ బోధన ఎలా ఉంది, 1990లో ఎలా ఉంది, 2000లో ఎలా ఉంది, 2022లో ఎలా ఉంది, ఇలా మనం గణితం మారినటువంటి విధానం, బోధన చేయటం కానీ అభ్యసనం చేయటం కానీ ఏ విధంగా మారిపోయిందని చెప్పేదాన్ని పెడగాజికల్ షిఫ్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, దీన్ని కూడా గమనించండి. తర్వాత నెక్స్ట్ స్కూల్ కరిక్యులం ఇన్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు ప్రజెంట్ 2012 తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2011 నియమాల ప్రకారం గణిత పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మారిపోయినాయి. సో ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క స్కూల్ కరిక్యులం ఇన్ మ్యాథమెటిక్స్లో మనకి పాఠ్య పుస్తకాలు ఎలా ఉంటాయి, మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2011 నియమాలు ఏంటి, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 నియమాలు ఏంటి, వాటిని ఆధారంగా చేసుకుని ప్రస్తుత నూతన పాఠ్య పుస్తకాలు ఏ విధంగా తయారు చేశారు, వీటన్నిటిని కూడా మనము ఈ యొక్క స్కూల్ కరిక్యులం ఇన్ మ్యాథమెటిక్స్లో నేర్చుకుంటాం. ఇవే కాకుండా కోర్ పాయింట్స్ అంటే మూల అంశాలు ఉంటాయి. ఏంటి మూల అంశాలు అంటే అసలు విద్యా ప్రణాళిక ఏంటి, విద్యా ప్రణాళిక యొక్క నిర్వచనాలు ఏంటి, విద్యా ప్రణాళిక యొక్క నిర్మాణ మౌలిక సూత్రాలు ఏంటి, విద్యా ప్రణాళిక యొక్క ఆచరణాత్మక ఉపగమాలు ఏంటి, ఇవన్నీ కూడా మనము 7th యూనిట్లో చదువుతాం, గమనించండి. ఇక తర్వాత 8th యూనిట్లో అప్రోచెస్, స్ట్రాటజీస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. అంటే ఇప్పుడు ఇక్కడ బోధనా ఉపగమాలు, బోధనా పద్ధతులు, బోధనా వ్యూహాలు, వీటన్నిటి గురించి కూడా మనం 8th యూనిట్లో చర్చిస్తాం. అయితే ఇక్కడ మనకి 8th యూనిట్లో ప్రధానమైన అంశం ఏంటంటే పాత మెథడాలజీకు కొత్త మెథడాలజీకి అర్థమైందంటే ఈ కొత్త మెథడాలజీలో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ప్రకారం విద్యార్థికి బోధించే విధానంలో కొత్త బోధనా పద్ధతులు వచ్చినాయి. 5E లెర్నింగ్ అని, అదేవిధంగా కోఆపరేటివ్ లెర్నింగ్ అని, కొలాబరేటివ్ లెర్నింగ్ అని, ఓకేనా. సో తర్వాత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అని రకరకాల బోధనా పద్ధతులు, నూతన బోధనా పద్ధతులు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా మనము కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ప్రకారం నిర్మాణాత్మక దృక్పథంతో ఈ బోధనా పద్ధతులు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మనం నేర్చుకుంటాం. ఎందుకంటే మన పాఠ్యపుస్తకాలు మొత్తం కూడా ముఖ్యంగా గణిత పాఠ్యపుస్తకాలన్నీ కూడా నిర్మాణాత్మక దృక్పథంతో అమర్చబడినాయి కాబట్టి ఆ దృక్పథం ప్రకారం మనం నేర్చుకుంటాం. సో ఆ దృక్పథంతో చూసినప్పుడు మీరు బిట్లు పెట్టడానికి అవకాశం ఉంది. తర్వాత 9వది లెర్నింగ్ రిసోర్సెస్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఇది పాతదే, పెద్దగా మార్పు లేదు, కాకపోతే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కొంచెం యాడ్ అవుతుంది, దీంట్లో గమనించాలి. తర్వాత ప్లానింగ్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. అయితే ప్లానింగ్ అంటే పథక రచన అని అంటారు, దీన్ని సమర్థవంతమైన బోధనకు ప్రణాళిక అని కూడా పిలుస్తారు. ఏది ప్లానింగ్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. ఇందులో ఇయర్ ప్లాన్ ఉంటుంది, యూనిట్ ప్లాన్ ఉంటుంది, అదేవిధంగా పీరియడ్ ప్లాన్ ఉంటుంది. ఈ ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్లను మనం ఏ విధంగా తయారు చేస్తాం, అది తయారు చేయడానికి స్ట్రక్చర్ ఏంటి, ప్రస్తుత కొత్త సిలబస్ ప్రకారం ఈ పీరియడ్ ప్లాను, తర్వాత యూనిట్ ప్లాన్, ఇయర్ ప్లాన్ మనం ఎట్లా రాస్తాం అనేది మనము 10th యూనిట్లో చూస్తాం. ఇక తర్వాత 11th యూనిట్లో ఎవాల్యుయేషన్ ఉంటుంది. అయితే పూర్తిగా మనకి సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, ముఖ్యంగా మనము కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ మనం చూస్తున్నాం ప్రస్తుత విద్యా విధానంలో.
అంటే పరీక్షలంటే ఒత్తిడి భయం లేకుండా విద్యార్థికి తెలియకుండానే విద్యార్థిని పరీక్షించబడే మూల్యాంకనాన్ని ఏమంటారంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్ అంటారు. తరగతి గది వెలుపల బోధనాభ్యసన ప్రక్రియలో బోధనాభ్యసన ప్రక్రియకు ఆవల విద్యార్థికి తెలియకుండా విద్యార్థిలో లోపాలను గుర్తించి విద్యార్థి తనంతట తాను నేర్చుకునే విధంగా అతనికి మూల్యాంకన విధానం దోహదపడుతుంది. ఇలా దోహదపడే మూల్యాంకనాన్ని నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటారు. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనానికి కాబోయే ఉపాధ్యాయులు అనేటువంటి మీరు వీటి మీద కొంత అవగాహన ఏర్పడితే తరగతి గదిలో మీరు సమర్థవంతంగా బోధించడానికి నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుందని గమనించండి. సో కాబట్టి మీకు ఈ యొక్క నిరంతర సమగ్ర మూల్యాంకనంలో పాత మూల్యాంకన పద్ధతులను మేళవిస్తూ ఈ కొత్త మూల్యాంకన పద్ధతులలో ముఖ్యంగా సమ్మేటివ్ అసెస్మెంటు, ఫార్మేటివ్ అసెస్మెంటు, సమ్మేటివ్ అసెస్మెంట్ టూల్స్, ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్స్, ఓకేనండి. తర్వాత అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్స్ని మనం ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తాం, అదేవిధంగా వెయిటేజ్ టేబుల్స్, వీటన్నిటిని కూడా మనము 11th యూనిట్ ఏదైతే ఉందో 11th యూనిట్లో మనం చూస్తాం. ఇది కొంచెం చెప్పాలంటే 11th యూనిట్ కూడా మారిన సిలబస్కి అనుగుణంగానే మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి 11 యూనిట్స్ మీకు చూడటానికి పాతవి అనిపించినా కానీ మారిన నూతన సిలబస్కి అనుగుణంగా మనం నేర్చుకోవాలి. మీరు ఎవరైనా విద్యార్థులు ఉంటే మీరు నూతన పుస్తకాలు మొన్న టెట్ పేపర్ కూడా గమనించినట్లయితే కొత్త పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉంటాయో కొత్త పాఠ్య పుస్తకాలకు అనుగుణంగా టెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా నూతన పాఠ్య పుస్తకాలకు అనుగుణంగానే మెథడాలజీ నుంచి బిట్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. పాత కొత్త అంశాలు రెండింటినీ సమన్వయపరిచి ఎగ్జామినేషన్లు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ రెండింటినీ మేళవించి మీ అందరికీ కూడా అందిస్తాను. ఇంకొక అంశం ఏంటంటే మీకు చాలా అంశాలు కొన్ని ఒక 30% అంశాలు మీకు టెక్స్ట్ బుక్లలో దొరకనివి ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి అంశాలు కూడా మీ అందరికీ ఈ సిలబస్లో ఇచ్చాడు. సిలబస్ ప్రకారం మీ అందరికీ అందిస్తాను. దీన్ని గమనించండి. నా యొక్క కోర్స్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ కూడా 100% న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్నడా.